పవిత్ర పుణ్యక్షేత్రం బాసరకు వెళ్లే రోడ్లు భక్తులకు నరకాన్ని చూపిస్తున్నాయి. గతేడాది పుష్కరాల సందర్భంగా వేసిన రోడ్లు ఏడాదిలోపే అధ్వానంగా మారాయి. పంచాయతీ శాఖ అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ నాణ్యత గురించి పట్టించుకోకపోవడంతో రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నిర్మల్ జిల్లా బాసరలో భక్తులకు కష్టాలు తీరడం లేదు. పుష్కరాల సందర్భంగా వేసిన రోడ్లు కంకర తేలి ప్రమాదకరంగా మారాయి. 3 కిలోమీటర్ల రోడ్లను 66 లక్షల వ్యయంతో బీటీ రోడ్డుగా మార్చడానికి కాంట్రాక్టర్కు పనులు అప్పగించారు అధికారులు. కాంట్రాక్టర్ నాణ్యత లేని పనులతో ఏడాదిలోపే రోడ్లు కొట్టుకుపోయాయంటున్నారు. గత పుష్కరాలలో భాగంగా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరలో ఉండడం వలన ఇక్కడ ఈ పుణ్యక్షేత్రానికి వివిధ శాఖల వారు, R&B వాళ్ళు, పంచాయతీ వాళ్ళు అభివృద్ధి పనులు చేపట్టినారు. గతంలో చేసినటువంటి పనులు మధ్యలో వదిలేసినారు. అవి ప్రస్తుతం గుంతలుగా ఏర్పడినాయి. పుష్కరాలు గడిచి 20 ఏళ్లు గడిచినా ఇంతవరకు సంబంధిత అధికారులు పనులు పూర్తి చేయలేదు. కాబట్టి గుంతలు ఏర్పడి ప్రజలకు రహదారి వాహనాలకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి వెంటనే పూర్తి చేయాలని ఉన్నతాధికారులు కోరడమైంది. బాసర నుంచి ఓని వరకు 3 కిలోమీటర్ల రోడ్డును 66 లక్షల వ్యయంతో పుష్కరాలు ముగిశాక నిర్మించారు. ఇవి నిర్మించి ఏడాదిలోపే రోడ్డుపై పెద్ద గుంతలేర్పడ్డాయి. రోడ్డు భారీ స్థాయిలో కోతకు గురైంది. దీంతో బాసరకు రావడానికి వివిధ గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపమే పనులు నాణ్యత లేకపోవడానికి కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ రోడ్లు అప్పుడు వేసినాయి కొద్దిగా నాసిరకంగా ఉన్నాయి. ఎక్కడెక్కడో కలవడ దగ్గర గుంతలు పడుతున్నాయి. మరి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఏ అధికారి బాసర్కి మళ్ళీ రాలేదు. కొన్ని సగం పనులు ఇడిసపెట్టి వెళ్ళిపోయిన ఉన్నారు. ఇప్పుడు IIT పక్కన బాలాపూర్ రోడ్ ఉంది. దాదాపు 1.5 కిలోమీటర్ దాకానే రోడ్ వేసేసి మళ్ళీ మొత్తం వదిలేశారు. ఇటువంటి బాసలో చాలా ఉన్నాయి. బాసర IIT నుంచి మైలాపూర్ వరకు నిర్మించిన బీటీ రోడ్డుపై కూడా పెద్ద బుంగలేర్పడ్డాయి. కాంట్రాక్టర్ పనులు చేస్తున్నప్పుడే నాణ్యతపై అధికారులు నజర్ పెట్టాలంటున్నారు జనం.